సో గైస్ హాఫ్ ప్రాజెక్టులు 10-15 బిల్డ్ చేసే బదులు నేను ఈ వీడియోలో చెప్పిన 5 ప్రాజెక్ట్స్ ఏంటో క్లియర్‌గా అర్థం చేసుకోండి. అండ్ ఆ ఫీచర్స్‌ని మీరు బిల్డ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది వెబ్ డెవలప్‌మెంట్ మీకు వచ్చేస్తది. సో ఈ వీడియోలో ఆ ప్రాజెక్ట్స్ ఏంటి? ఏ ఫీచర్స్ బిల్డ్ చేయాలి? ఏ ఫీచర్ బిల్డ్ చేస్తే మీకు ఏ స్కిల్ వస్తది? అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పా ఈ వీడియోలో. మాక్సిమం 10 మినిట్స్ ఎంతో ఉంటది. సో వీడియో లాస్ట్ వరకు చూసాక మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్‌లో బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇలాంటి మెర్జ్ టెక్ రిలేటెడ్ వీడియోస్ మా ఛానెల్‌లో వీక్ ఒకటి వస్తది ఎవ్రీ మండే. అండ్ వీక్లీ టెక్ అప్డేట్స్ ఎవ్రీ సాటర్‌డే వస్తది. సో ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇంక లేచి వీడియోని స్టార్ట్ చేయండి. సో గైస్ ఈ వీడియో కాన్సెప్ట్ సింపుల్. మీకు ఒక వెబ్ డెవలప్‌మెంట్ స్కిల్ సెట్ బాగా రావాలి అనుకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు ఎక్కువ ప్రాజెక్ట్‌లు చేసేయక్కర్లేదు. కొన్ని రైట్ ప్రాజెక్ట్స్ చేస్తే చాలు. అండ్ రైట్ ప్రాజెక్ట్స్, రైట్ ఫీచర్స్ బిల్డ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి మీరు బిల్డ్ చేయాల్సింది? ఆథెంటికేషన్ సిస్టమ్. ఆథెంటికేషన్ సిస్టమ్ అంటే జస్ట్ ఏ అప్లికేషన్‌కైనా సరే లాగిన్, లాగౌట్, సైన్ అప్, ఫర్గాట్ పాస్వర్డ్ ఇవన్నీ ఉంటాయి కదా! సో దాన్నే మనం ఆథెంటికేషన్ సిస్టమ్ అంటాం. సో మీరు ఈ అప్లికేషన్ బిల్డ్ చేసే బోతికి మీరు ఇవన్నీ నేర్చుకుంటారు. స్కిల్స్ యూ లెర్న్‌లో ఏముంది? పాస్వర్డ్ హ్యాషింగ్, ఇన్‌పుట్ వాలిడేషన్, బ్యాక్ ఎండ్ సెక్యూరిటీ బేసిక్స్ ఇవన్నీ ఎప్పుడు యూజర్ సైన్ అప్ అండ్ లాగిన్ ఫీచర్‌కి. మీరిప్పుడు మనం జేడబ్ల్యూటీ వీడియో చూసుంటే దాంట్లో రిఫ్రెష్ టోకెన్ ఇవన్నీ వాడాం. ఓకే. జేడబ్ల్యూటీ ఆర్ సెషన్ హ్యాండ్లింగ్. సో ఈ ఫీచర్ బిల్డ్ చేస్తున్నప్పుడు మీరు ఏం స్కిల్స్ నేర్చుకుంటారు? స్టేట్‌లెస్ వర్సెస్ స్టేట్‌ఫుల్ ఫీచర్ నేర్చుకుంటారు. టోకెన్ బేస్డ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో నేర్చుకుంటారు. ఇదంతా ఉంటది. అండ్ ప్రొటెక్టెడ్ రౌట్స్. ఒక యూజర్‌కి ఒక పేజ్‌కి యాక్సెస్ ఉంటే ఓన్లీ ఆ ఒక పేజే యాక్సెస్ చేయగలగాలి. అది కాకుండా మిగతాది ఏది యాక్సెస్ చేసినా సరే ఆ యూజర్‌ని యాక్సెస్ చేయనివ్వకూడదు. సో దాన్ని మనం ప్రొటెక్టెడ్ రౌట్స్ అంటాం. ఓకే. సో ఈ ఫీచర్ బిల్డ్ చేసినప్పుడు మీరేం నేర్చుకుంటారు? ఆథరైజేషన్ ఫ్లో ఎలా చేయాలన్నది నేర్చుకుంటారు. మిడిల్‌వేర్ ఎలా డిజైన్ చేయాలన్నది నేర్చుకుంటారు. ఓకే. దీని తర్వాత రోల్ బేస్డ్ యాక్సెస్. సీ ఇండస్ట్రీ వైస్ రోల్ బేస్డ్ యాక్సెస్‌లో కామన్‌గా ఉన్నది ఒకటి అడ్మిన్, ఇంకొకటి యూజర్. అడ్మిన్ అంటే ఎవడు? ఆ ప్లాట్‌ఫామ్ ఓనర్. యూజర్ అంటే ఎవరు? సింపుల్ ఆ ప్లాట్‌ఫామ్ యూజర్. అడ్మిన్‌కున్న యాక్సెస్ యూజర్‌కి ఉండకూడదు. లేకపోతే అప్లికేషన్ ఆ యూజర్‌ది అయిపోద్ది. ఓకే. సో ఈ ఫీచర్ బిల్డ్ చేసినప్పుడు మీరు ఏం నేర్చుకుంటారు? పర్మిషన్ మోడలింగ్ నేర్చుకుంటారు. యాక్సెస్ ఎలా కంట్రోల్ చేయాలి? ఆ లాజిక్ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుంటారు. ఇదంతా ఉంటది. రిఫ్రెష్ టోకెన్, లాగౌట్ ఫ్లో. ఒకవేళ ఈ జేడబ్ల్యూ టోకెన్ టైమ్ అవుట్ అయిపోయింది అనుకోండి. సో దాన్ని మళ్ళీ ఎలా అన్నది మీరు రిఫ్రెష్ చేయాలి. ఓకే. సో ఆ రిఫ్రెష్ టోకెన్ అంటే ఎలా చేయాలి? అది అసలు ఏంటి? ఇవన్నీ అర్థమవుతది. ఒకవేళ యూజర్ లాగౌట్ కొట్టాడు అనుకోండి. సో ఆ యూజర్‌ని మళ్ళీ లాగౌట్ చేసేయాలి. మళ్ళీ ఆడు బ్యాక్ బటన్ కొట్టగానే ఆడు అప్లికేషన్‌లోకి వెళ్ళిపోకూడదు. ఓకే. సో ఇదంతా ఎలా ఉంటది మీరు నేర్చుకుంటారు. కోర్ స్కిల్ అవుట్‌కమ్ ఏంటి? అండర్‌స్టాండింగ్ ఐడెంటిటీ, సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్ ఇన్ రియల్ వరల్డ్ యాప్స్. మీరు అది బిల్డ్ చేసే బోతికి మీకు ఇదంతా వచ్చేస్తది. దాని తర్వాత మీరు దీనికి మూవ్ అవ్వండి. ఏంటి? క్రెడ్ బేస్డ్ కంటెంట్ యాప్. ఓకే. నేను మామూలుగా ఈ 3 పెట్టాను. దీంట్లో మీకు ఈ 3 నచ్చలేదనుకోండి. మీకు ఏది నచ్చితే అది చేయండి. సో కోర్ ఐడియా ఏంటి ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. సో ఈ క్రెడ్ ఆపరేషన్స్‌లో మీరు ఏ ఫీచర్ బిల్డ్ చేసినా సరే మీకు ఏం స్కిల్ వస్తది? ఏపీఐ డిజైన్ వస్తది. డేటాబేస్ ఆపరేషన్స్ వస్తది. ఎందుకంటే మీరు క్రియేట్ చేసినా దానికి ఒక ఏపీఐ రాయాలి. అండ్ క్రియేట్ చేసినప్పుడు ఆ డేటా అంతా తీసుకెళ్ళి డేటాబేస్‌లో పెట్టాలి. రీడ్ చేసిన డేటాబేస్‌ని తీసుకొచ్చి యూఐకి చూపించాలి. అప్డేట్ చేసినా సరే మళ్ళీ మనం డేటాబేస్‌లో అప్డేట్ చేయాలి. డిలీట్ చేసినా సరే మనం డేటాబేస్‌లో డిలీట్ చేయాలి. ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది? ఏపీఐ డిజైన్ వస్తది మీకు. డేటాబేస్ ఆపరేషన్స్. దీని తర్వాత ఫార్మ్ వాలిడేషన్. ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్. సో మీకు ఓన్లీ ఫ్రంట్ ఎండ్‌లో చెక్ చేస్తాం కదా సరిపోతది అంటే కాదు. మీరు బ్యాక్ ఎండ్‌లో కూడా వాలిడేట్ చేయాలి ఫార్మ్ ఫీల్డ్. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక డిస్క్రిప్షన్ ఉంది. సపోజ్ బ్లాగ్ యాపే మీరు చేస్తున్నారు. సో ఒక్కొక్క బ్లాగ్ లెంత్ 1000 క్యారెక్టర్స్ అనుకోండి. మీరు ఫ్రంట్ ఎండ్‌లో చెక్ చేస్తారు. 1000 క్యారెక్టర్స్ ఉందా లేదా సరిపోయిందా? సో ఫ్రంట్ ఎండ్‌లో మీకు 999 క్యారెక్టర్స్ వచ్చింది. అంటే లెక్క ప్రకారం వాలిడే. సో ఇప్పుడు మీరు బ్యాక్ ఎండ్‌లో చేయలేదనుకోండి. మధ్యలో ఆళ్ళేదో మ్యాజిక్‌లు అవి చేసి యాడ్ చేస్తే మీకు బ్యాక్ ఎండ్ ఎలో చేసేస్తది. సో అప్పుడు మీరు క్రైటీరియా పెట్టి లాభం ఏంటి? లేదు కదా! సో బ్యాక్ ఎండ్‌లో కూడా మీరు వాలిడేట్ చేయాలి. సో ఇక్కడ ఏం స్కిల్ నేర్చుకుంటారు మీరు? ట్రస్ట్ బౌండరీస్, డిఫెన్సివ్ కోడింగ్. ఓకే. పేజినేషన్ అండ్ ఫిల్టరింగ్. ఒక 1000 రిజల్ట్స్ వస్తాయి. ఆ 1000 ఒకేసారి చూపించకూడదు. 100 ఒకసారి 100 కూడా చూపించకూడదు. ఒక 10 చూపించాలి. 10 తర్వాత ఇంకో 10, 10 తర్వాత ఇంకో 10. ఓకేనా? సో దానివల్ల ఏమవుతుంది? మనకి యూఐ కూడా ఎక్కడ స్ట్రక్ అవ్వదు. బ్యాక్ ఎండ్ కూడా ఎక్కడ లోడ్ తీసుకోదు. ఫిల్టరింగ్ మనకు ఆల్రెడీ తెలిసిందే. ఓకే. ఇక్కడ చూసారా మీరు ఏం స్కిల్ నేర్చుకుంటారు? పెర్ఫార్మన్స్, ఏపీఐ డిజైన్, డేటా రిలేషన్‌షిప్స్, యూజర్ కంటెంట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా! ఒక డేటాబేస్‌ని ఎలా డిజైన్ చేయాలి? ఒక టేబుల్‌కి మధ్యలో రిలేషన్‌షిప్ ఎలా ఉండాలి అన్నది మీకొచ్చేస్తది. సాఫ్ట్ డిలీట్ అంటే ఏంటి? స్టేటస్ ఫీల్డ్స్ అంటే ఏంటి? ఈ ఫీచర్ బిల్డ్ చేసినప్పుడు మీరు రియల్ వరల్డ్ డేటా లైఫ్ సైకిల్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటది అని మీరు నేర్చుకుంటారు. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం వల్ల మీకు కోర్ అవుట్‌కమ్ ఏమొస్తది? డేటాబేస్‌లో డేటా ఎలా ఉంటది? ఎలా స్టోర్ అవుతదో తెలుస్తది. ఎలా చేంజెస్ చేయాలో తెలుస్తది. అండ్ ఒక అప్లికేషన్‌ని ఎలా స్కేల్ చేయాలో తెలుస్తది. ఓకే. మూవింగ్ టు ప్రాజెక్ట్ 3 ఈ కామర్స్ అప్లికేషన్ మనకు ఫేవరెట్ అన్నమాట. ఓకే. నా సూపర్ సీనియర్‌ల నుంచి నా వరకు ఇప్పుడు మీ వరకు ప్రతియోడు ఈ కామర్స్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాడు. ఓకే. సో ఫీచర్ టు బిల్డ్ ప్రొడక్ట్ కేటలాగ్ అండ్ కేటగిరీస్. సో ఈ ఫీచర్ బిల్డ్ చేస్తున్నప్పుడు మనం ఏం నేర్చుకుంటాము? స్ట్రక్చర్డ్ డేటా మోడలింగ్ అంటే ఏంటి అన్నది నేర్చుకుంటాం.
కార్ట్ అండ్ చెక్అవుట్ ఫ్లో ఈ పర్టికులర్ ఫీచర్ బిల్డ్ చేసినప్పుడు మనం ఏం నేర్చుకుంటాము, కాంప్లెక్స్ స్టేట్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, రెడక్స్ ఎలా వాడతాము ఇదంతా నేర్చుకుంటాము. అండ్ ఎడ్జ్ కేస్ హ్యాండ్లింగ్ అంటే ఎక్స్ట్రీమ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనమాట. ఓకే, అంటే ఓవర్ థింకర్స్ ఉంటారు చూడండి, అలాంటోళ్ళకి ఈ ఎడ్జ్ కేసెస్ ఈజీగా దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పుడు ఎడ్జ్ కేస్ హ్యాండ్లింగ్ అంటే ఫస్ట్ వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయినా వాళ్ళకి ఫస్ట్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, యూజర్ ఎలా చేస్తే అప్పుడు ఏంటి మూమెంట్ అని. ఓకే, సో దాన్ని మనం హ్యాండిల్ చేసుకోవడమే. యూజర్ వర్సెస్ అడ్మిన్ డాష్బోర్డ్ మనం ఆల్రెడీ ఇందాక చూసాం. ఓకే, రోల్ సెపరేషన్, కండిషనల్ యూఐ. ఇప్పుడు ఈ కామర్స్ ప్రాజెక్ట్ లో అడ్మిన్ ఒకటే ప్రొడక్ట్స్ యాడ్ చేయగలరు. ఓకే, యూజర్ యాడ్ చేయకూడదు, యూజర్ కొనుక్కోగలడు. సో మీరు అక్కడ సెపరేట్ గా ఎవరి బౌండరీస్ అడుగు ఉండాలి. ఓకే, ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫీచర్ బిల్డ్ చేసినప్పుడు మీకు ఏమొస్తుంది, ట్రాన్సాక్షనల్ థింకింగ్, బ్యాక్ అండ్ వర్క్ ఫ్లో ఎలా పనిచేస్తుంది ఇదంతా. ఇన్వెంటరీ ఆర్ స్టాక్ మేనేజ్మెంట్ అంటే ఒక షర్ట్ 10 పీసులు ఉన్నాయి అనుకోండి, ఒక యూజర్ ఫస్ట్ టైం కొనేసాక 9 అవ్వాలి. సేమ్ టైంలో ఇద్దరు కొన్నారు అనుకోండి, అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఈ స్కిల్స్ అన్ని మీకు వస్తాయి. కన్సిస్టెన్సీ, రియల్ వరల్డ్ బిజినెస్ కన్స్టెంట్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ బుక్ మై షో అనుకోండి, ఒక చైర్ బుక్ చేసినప్పుడు ఇప్పుడు ఫస్ట్ షో టికెట్లు అవి బుక్ చేసినప్పుడు ఒకే యూజర్ లేకపోతే ఇద్దరు యూజర్స్ ఒకే సీట్ బుక్ చేస్తే ఆ సీట్ ఎవరికి వెళ్ళాలి. సో ఇదంతా మనకి ఈ పర్టికులర్ ఫీచర్ దే తెలిసిపోద్ది. దీనివల్ల కోర్ స్కిల్ అవుట్కమ్ ఏంటి, ట్రాన్స్లేటింగ్ బిజినెస్ లాజిక్ ఇంటూ ప్రొడక్షన్ రెడీ కోడ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, రియల్ టైమ్ అప్లికేషన్, చాట్ అప్లికేషన్ కానీ నోటిఫికేషన్ కానీ. ఫస్ట్ చాట్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫీచర్ టు బిల్డ్ రియల్ టైమ్ మెసేజింగ్ ఆర్ అప్డేట్స్. ఇప్పుడు మనకు వాట్సాప్ ఉందనుకోండి, అది ఒక రియల్ టైమ్ చాటింగ్ అప్లికేషన్. అంటే ఇప్పుడు నేను మీకు ఒక మెసేజ్ పెట్టగానే మీకు అది కనిపిస్తుంది, మీరు మీ ఫ్రెండ్ గడికి ఒక మెసేజ్ పెట్టగానే ఆడికి అది వస్తుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఆడు మీ చాట్ లో లేడు, వేరే చాట్ లో ఉన్నాడు, సో అతనికి పైన నోటిఫికేషన్ వస్తుంది కదా. సో ఈ ఫీచర్ బిల్డ్ చేసినప్పుడు మీరు ఏం స్కిల్స్ నేర్చుకుంటారు, వెబ్ సాకెట్స్ ఎలా పనిచేస్తాయో నేర్చుకుంటారు, సర్వర్ సైడ్ ఈవెంట్స్ అంటే ఏంటి నేర్చుకుంటారు, ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది నేర్చుకుంటారు, ఆన్లైన్ ఆఫ్లైన్ స్టేటస్. ఈ ఫీచర్ బిల్డ్ చేసినప్పుడు మీరు ఏం నేర్చుకుంటారు, స్టేట్ సింక్రనైజేషన్, లైవ్ యూఐ అప్డేట్స్. అంటే మనం ఆఫ్లైన్ వెళ్ళిపోగానే అది ఆఫ్లైన్ అని చూపించాలి. ఆఫ్లైన్ వెళ్ళిపోయిన గంట వరకు ఆన్లైన్ ఉందనుకోండి, గొడవలు అయిపోతాయి. మెసేజ్ పర్సిస్టెన్స్, అసింక్ డేటా హ్యాండ్లింగ్, కన్సిస్టెన్సీ గ్యారంటీస్. నోటిఫికేషన్ సిస్టమ్ ఫీచర్ బిల్డ్ చేసాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఈవెంట్స్ ఎలా పనిచేస్తాయో తెలుస్తుంది, యూజర్ ఎంగేజ్మెంట్ లాజిక్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అండ్ రీకనెక్ట్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో ఈ పర్టికులర్ ఫీచర్ బిల్డ్ చేస్తున్నప్పుడు మనం ఏం స్కిల్ నేర్చుకుంటామో, రిలయబిలిటీ అండ్ గ్రేస్ఫుల్ ఫెయిల్యూర్ హ్యాండ్లింగ్. అంటే ఒకవేళ మెసేజ్ డెలివర్ అవ్వలేదు, సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా హ్యాండిల్ చేయగలగాలి. సో ఇదంతా అనమాట. ఓకే, కోర్ స్కిల్ అవుట్కమ్ ఏమొస్తుంది, బిల్డింగ్ ఈవెంట్ డ్రివెన్ రియాక్టివ్ వెబ్ అప్లికేషన్స్. ఓకే, అండ్ ఫైనల్ మేజర్ ప్రాజెక్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫీచర్. బట్ ఐ రికమెండ్ మీరు ఫస్ట్ పైన మనం చెప్పుకున్న ఈ 4 ప్రాజెక్ట్స్ చేశాక అప్పుడు ఈ 5th ప్రాజెక్ట్ రండి. ఓకేనా, సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏంటి, ఏఐ ఏపీఐ ఇంటిగ్రేషన్. ఇది ఇక్కడ చూసారా, ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫీచర్, ప్రాజెక్ట్ కాదు. ఓకే, బట్ ఫీచర్ కూడా ఇప్పుడు ఎందుకు దాన్ని ప్రాజెక్ట్ లిస్ట్ లోకి వేసాను అంటే మనకి ఇది కొత్త కదా, కాబట్టి ప్రాజెక్ట్ పెట్టాల్సిన ఎఫర్టే పెట్టాలి ఈ ఫీచర్ ఒక్క ఫీచర్ బిల్డ్ చేయడానికి. సో ఫీచర్ టు బిల్డ్ ఏఐ ఏపీఐ ఇంటిగ్రేషన్. అప్పుడు మనం ఏం స్కిల్ నేర్చుకుంటాము, వర్కింగ్ విత్ ఎక్స్టర్నల్ సర్వీసెస్, అసింక్ వర్క్ ఫ్లోస్, ప్రాంప్ట్ కన్స్ట్రక్షన్, ఇన్స్ట్రక్షన్ డిజైన్ అంటే ఏంటి, డేటా షేపింగ్ అంటే ఏంటి ఇదంతా, స్ట్రీమింగ్ రెస్పాన్సెస్, హ్యాండ్లింగ్ రియల్ టైమ్ డేటా స్ట్రీమ్స్. ఓకే, దాని తర్వాత కాంటెక్స్ట్ ఇంజెక్షన్. సో ఈ మధ్య కొత్తగా వచ్చింది ర్యాగ్ అని. ఓకే, సో ఆ పర్టికులర్ ఫీచర్ బిల్డ్ చేస్తున్నప్పుడు అండ్ ఈ పర్టికులర్ కేసులో ఫీచర్ బిల్డ్ చేయడానికి కూడా ఫస్ట్ ఆ ఫీచర్ ఏంటన్నది మీరు రీసెర్చ్ చేయాలి. ఓకే, ఆర్కిటెక్చర్ థింకింగ్, ఇన్ఫర్మేషనల్ రిట్రీవల్. అండ్ లాస్ట్ కాస్ట్ అండ్ పర్ఫార్మెన్స్ అవేర్నెస్. ఇది ఒకసారి చూసుకోవాలి మీరు. ఇంజనీరింగ్ ట్రేడ్ ఆఫ్స్, ఆటోమైజేషన్ మైండ్ సెట్. మనకు తెలుస్తుంది ఒక క్వశ్చన్ కి 4-5 సార్లు ఒకే ప్రాంప్ట్ పంపించకుండా మనం కొద్దిగా తక్కువ పంపిస్తాం, ఎందుకంటే డబ్బులు అయిపోతాయి కదా, కాబట్టి మనం జాగ్రత్త ఉంటాం అన్నమాట. ఓకే, ఈ పర్టికులర్ ఫీచర్ బిల్డ్ చేయడం వల్ల మనకి కోర్ స్కిల్ అవుట్కమ్ ఏమొస్తుంది, యూజింగ్ ఏఐ యాజ్ అ సిస్టమ్ ఫీచర్, నాట్ జస్ట్ అ యూఐ గిమిక్. ఓకే, సో వన్స్ మీరు ఈ 5 ప్రాజెక్ట్స్ చేసేసాక అప్పుడు ఈ మినీ ప్రాజెక్ట్స్కి వెళ్ళండి. ఓకే, మినీ ప్రాజెక్ట్స్ దాట్ మేక్ లెర్నర్స్ బెటర్ వెబ్ డెవలపర్స్. ఓకే, దీన్ని నేను కేటగిరీ వైజ్ చేశాను, ఇది మీరు చూడండి, మీకు క్లియర్ గా అండర్స్టాండింగ్ వస్తుంది, ఎందుకంటే ఈ మినీ ప్రాజెక్ట్స్ కదా మీకు అర్థమైపోతుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఈ 5 ప్రాజెక్ట్స్ నేను మన ఛానల్లో కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కింద నాకు ఆల్ 5 అని చెప్పి కామెంట్ పెట్టండి. ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తే నాకు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ పీడిఎఫ్ అది కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ పెట్టండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చి వీక్ కలుద్దాం.